దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో కృంగిపోయి అలసిపోయి ఉన్నారా? నిరాశలో నిస్పృహలో ఉన్నారా? తల్లి విడిచినా తండ్రి విడిచినా మరొకని ప్రేమ, నా యేసయ్య ప్రేమ, నిన్ను హత్తుకుని ఎత్తుకునే ప్రేమ, ఈరోజు నీ స్థితిగతులను మార్చే ప్రేమ, నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చే ప్రేమ కదండి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏంటిది, ఎవరు చేస్తారు, ఎవరు నా విషయంలో అద్భుతం చేస్తారు, నాకంటూ ఏముంది, తల్లి లేరు, తండ్రి లేరు, బంధువు లేరు, బంధం లేరు, ఎన్నో ఆలోచనలు కదా. కానీ ఒక్క మాట మీకు చెప్పాలంటే, అందరున్నా లేకున్నా దేవుడు మాత్రం నీ పక్షమై ఉన్నాడు. ఒక్క వాగ్దానం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చదువుకుందామా? యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం 2వ మాట, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. అసలు మనం గ్రహించం, అంత గొప్ప కార్యాలు చేస్తాడట. అంటే గ్రహింపు అనేది ఉండదు మనకి ఆయన చేసే కార్యానికి. గ్రహింపు లేని గొప్ప కార్యములు దేవుడు నీ కొరకు చేస్తాడు. నువ్వు గ్రహించలేని, ఊహించలేని కార్యాలు నీ పట్ల చేస్తాడు. అదొక్కటే నమ్మంత, ఇంకేం నమ్మకం. అసలు ఎట్లయితే ఏమనుకో, గ్రహించలేని అద్భుతం నీ కొరకు చేసేదని. ఆమేన్. కాబట్టి గ్రహించలేని గొప్ప కార్యము నీ కొరకు చేయదు నీ రోజు వాగ్దానం. అందరూ చెప్పండి. మనమాట గ్రహింపలేదు. నీవు గ్రహింపలేని గొప్ప కార్యం నీ కొరకు చేయదును. ఆమేన్. ఒక్కటే మాట పట్టుకొని ప్రార్థన చేయండి. ఇది చేస్తావు, నేను అనుకున్నది వేరు, నువ్వు నా కొరకు చేసేది వేరు ప్రభా అని విశ్వసిస్తే అన్నీ నీ పక్షంలో దేవుడు చూసుకుంటాడు. ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం దినము వింటున్నారు. నీవిచ్చే ఏ మాట వ్యర్థం కాదయ్యా. ఎవరి జీవితంలో ఏది ఉందో వారు అడిగేదానికంటే, గ్రహించేదానికంటే, ఊహించేదానికంటే అత్యధికమైన కార్యం చేయి నాయన. అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, కృంగుదల అన్నిటి నుంచి విడిపించి, కోర్టు కేసులని, మానసిక ఒత్తిళ్ళని, వారు ఏదేది అడిగారో దానికి మించిన కార్యం వారి జీవితంలో చేసి వారిని సాక్షిగా నిలబెట్టి, వివాహ విషయాలు, మంచి సంబంధాలు, ఘనమైన కార్యాలు, అప్పులు, ఉద్యోగులేమి విడిపించు నాయన. గర్భం లేదని మంచి బిడ్డల్ని, ఒకేసారి 2 బిడ్డల్ని ఇచ్చే ప్రభా, అద్భుత కార్యం చేయి నాయన. ఎవరెవరు విడిపోయిన కుటుంబాలు కట్టునాయన, పిల్లలు, స్టడీస్, కెరియర్, భవిష్యత్తు, వారి యొక్క ఫీజులు అన్నిట్లో డోర్స్ ఓపెన్ చేయి తండ్రి. ఎవరికి ఏ సమస్య ఉన్నా నీవే ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా దీవించి మీరు వర్ధలు చేసి మీ సన్ని తోడుగా ఉంచమని, యుద్ధములు మాన్పండి, సమాధానం వేయండి. మా కల్వరి సంఘాలని కంచె వేసి మమ్ములని, మా కుటుంబాలని, ప్రామిస్ ల్యాండ్, బెల్లంపల్లి మందిరాలను లైవ్ చూస్తున్న వాగ్దానం బిడ్డలను కాపాడండి. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అయ్యి నీ గొప్ప కార్యం, సేవకులు పిల్లల్ని మీరు కంచివేయి, కాపాడమని మమ్మల్ని మీ చేతికి అప్పచెప్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని గొప్ప బ్లెస్సింగ్తో దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఎంతమంది నీ చేయి విడువడు అనే పాట వింటున్నారు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో? తప్పక వినండి. వినడమే కాదు, పాటను రిసీవ్ చేసుకొని నమ్మండి. తప్పక దేవుడు మీకు జీవితంలో కార్యం చేస్తాడు. లైక్ చేసి పాటను షేర్ చేయండి. ప్రతి శని, ఆదివారాలు బెల్లంపల్లిలో సభ, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్ ఉంటుంది. కుటుంబాలుగా పాలు పొందండి. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.